హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో అయితే మసాలా టీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో షేర్ చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. దీనికోసం అయితే ఒక చిన్న అల్లం ముక్క తీసుకోవాలి. నేను ఇక్కడైతే ఈ టీ ఒకరి కోసమే ప్రిపేర్ చేస్తున్నాను, అందుకే కొంచెం అల్లం తీసుకున్నాను. అలానే ఒక ఇలాచి, అలానే కొన్ని మిరియాలు కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న టీ చాలా టేస్టీగా ఉంటుంది. మన ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కూడా ఇలా చేసి వాళ్ళకి ఇస్తే వాళ్ళు చాలా ఇంప్రెస్ అవుతారు. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. దీనికోసం టీ ప్యాన్ తీసుకొని స్టవ్ మీద పెట్టి కొంచెం అయితే వాటర్ వేసుకోవాలి. నేనైతే ఒక చిన్న టీ గ్లాస్ ఉంటుంది కదా, దాంతో ఒక 1 గ్లాస్ వరకు వాటర్ వేసాను. తర్వాత ఇలా దంచి పెట్టుకున్న అల్లం, మిరియాలు, ఇంకా ఇలాచీ ఉంది కదా, దీన్ని కూడా ఇందులో వేస్తున్నాను. దీంట్లో దాల్చిన చెక్క కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది టేస్ట్. నేనైతే ఇక్కడ యాడ్ చేయట్లేదు. అలానే నేను ఇక్కడ కొంచెం హెల్తీ వర్షన్లో చేస్తాను కాబట్టి ఇక్కడైతే కొంచెం బెల్లం వేస్తున్నాను. మేము డైలీ కూడా షుగర్తో అయితే టీ తాగము, బెల్లంతోనే తాగుతాము. అందుకే బెల్లం వేస్తాను. లేదంటే ఈ ప్లేస్లో ఒక 1 స్పూన్ వరకు షుగర్ వేసుకోవాలి. అలానే నేను ఇక్కడైతే నీలోఫర్ది టీ పౌడర్ అయితే యూజ్ చేస్తున్నాను. ఒక 1 స్పూన్ వరకు ఇందులో వేస్తున్నాను. ఈ టీ పౌడర్ లేనప్పుడు నార్మల్ టీ పౌడర్తో కూడా చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. నార్మల్తో టీ పౌడర్తో చేసినా కూడా కానీ సేమ్ అదే టేస్ట్ అయితే వస్తుంది. ఇలా వేసుకున్న తర్వాత ఈ టీ పౌడర్ ఇదంతా కూడా మంచిగా మరగాలన్నమాట. మంచిగా మరిగి బెల్లం కూడా కరిగిన తర్వాత ఇందులో అయితే మిల్క్ యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇది మంచిగా బాయిల్ అవుతుంది. లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి, ఎక్కువ వాటర్ వేయలేదు కాబట్టి మాడిపోయే ఛాన్సెస్ ఉంటుంది. నేను ఇక్కడ ఒక 1 గ్లాస్ వరకు మిల్క్ యాడ్ చేస్తున్నాను. ఇవి కొంచెం చిక్కగానే ఉంటాయి. మిల్క్ వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కూడా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత మంటని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ టీని అంతా కూడా మరగనివ్వాలన్నమాట. మనం ఏంటంటే ఎక్కువసేపు మరగనివ్వం కదా, ఒక 2-3 పొంగులు రాగానే స్టవ్ ఆఫ్ చేసేస్తుంటాము. నేను కూడా అంతే అనమాట. నార్మల్ టీ పెట్టేటప్పుడు ఏంటి ఒక 2-3 పొంగులు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేస్తాను. నాకు ఎక్కువ మరిగిన టీ నచ్చదు, కానీ నీలోఫర్ టీకి ఏంటంటే ఎక్కువసేపు మరిగితేనే మంచి టేస్ట్ అనేది వస్తుందంట. సో బాగా మరగబెట్టిన తర్వాత ఒక 2 మినిట్స్ అలా మరగబెట్టిన తర్వాత దీన్ని అయితే ఇప్పుడు ఫిల్టర్ చేసేస్తున్నాను. మంచిగా ఈ విధంగా ఫిల్టర్ చేసేసుకున్న తర్వాత నేనైతే కొంచెంసేపు అలా బయట కూర్చొని టీ తాగుతాను. నాకు ఈవినింగ్ పూట అయితే టీ తాగడం అంటే చాలా ఇష్టం అనమాట. బయట అలా కూర్చొని టీ అయితే తాగుతున్నాను. ఇక్కడ వీడియో షూట్ చేసేదైతే మనీ షూట్ చేస్తున్నాడు. ఇంకా క్వశ్చన్స్ కూడా అడుగుతున్నాడు. ఇంకా సమాధానం చెప్పుకుంటూ అలా టీ తాగేశాను. టీకి బదులుగా నేను ఇంకా కాఫీ, ఇంకా బ్లాక్ కాఫీ, ఇంకా గ్రీన్ టీ దేన్నో ఒకదాన్ని ఈవినింగ్ టైంలో రీప్లేస్ చేస్తాను. చూసారు కదా, వీడియో నచ్చితే లైక్ చేయండి.